అదృశ్యం వెంకటాద్రి పల్లె తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఓ చిన్న గ్రామం. అక్కడ సాయంత్రం అయిపోగానే జనాలు తలుపులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు. కారణం, గత నెల నుండి ఆ గ్రామంలో రాత్రి 1 గంట సమయంలో ఒక మిస్టరీ జరుగుతోంది. ఎవరైనా ఆ సమయంలో బయటకు వెళ్తే తిరిగి కనిపించట్లేదు. వాళ్ల అద్దాల మధ్య మొరలు, ముసలావ్వల రోదనలు, బిడ్డల అరుపులు విన్నా ఎవరూ బయటకి రావాలనుకోరు. ఈ పరిస్థితి 4వ వారం నడుస్తున్నప్పుడు రామయ్య అనే ఓ పాత సైనికుడు తన ఊరికి వచ్చాడు. రామయ్య దాదాపు 30 ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసి రిటైరయ్యాడు. పల్లెకు వచ్చిన 2 రోజులకే ఈ కథలు విని ఆశ్చర్యపోయాడు. ఇది ఏదో మాయ, లేదా మానసిక భ్రాంతి, నేను దీనికి తెరదిద్దుతాను అనుకున్నాడు. రాత్రి 12 గంటలయ్యాక రామయ్య తను బీరువా నుండి తుపాకీ తీసుకుని టార్చ్ చేత పట్టుకుని బయటకు వచ్చాడు. ఊరు నిశ్శబ్దంగా ఉంది. చెట్ల మధ్య నుంచి క్రమంగా ముసుగు గాలులు వచ్చి చెవిలో ఫుస్సుమనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆయన తూర్పు దిక్కు వైపు తిరిగి చూస్తే ఓ నీడ వేగంగా కదులుతున్నట్టు కనిపించింది. ఎవరు అక్కడా అని అరవగా ఆ నీడ మరింత వేగంగా అడవిలోకి చొచ్చుకెళ్ళింది. రామయ్య వెంటనే పిన్నకు పట్టి అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ అరుణుడు అనే యువకుడు కనిపించాడు. అతడు ఈ నెలలో కనిపించకుండా పోయిన 6 గ్రామస్తులలో ఒకడు. కాని అతడు మామూలుగా లేడు. అతని కళ్ళు ఎర్రగా, శరీరం గోధుమ రంగులో పొడిగా మారిపోయింది. అరుణుడా అని రామయ్య అడిగాడు. అతడు నెమ్మదిగా మాట్లాడాడు. ఇది నేనిక కాదు, నన్ను వారు మార్చేశారు. వారు అంటే ఎవరు? అదే సమయంలో అడవిలోనుంచి వినిపించిన గర్వపూరితమైన గొంతు, మేమే మానవుల ఆత్మలతో జీవించే వాళ్లం. ఈ ఊరు మాకు కావాలి. రామయ్య చుట్టూ 4 నల్లని జీవులు ప్రదర్శించారు. వాళ్ల కళ్ళు అగ్నిలా, శరీరం పొగలతో కప్పబడి ఉంది. కాని రామయ్య భయపడలేదు. అతను వెంట తెచ్చిన గాంధీ ఆశ్రమం నుండి తీసుకువచ్చిన పవిత్ర ధూపం వెలిగించి ఆ ప్రాంతంలో ఉంచాడు. కొద్ది క్షణాలలోనే ఆ జీవులు బాధతో అరవడం మొదలుపెట్టాయి. వాళ్ల శక్తి మాయమవుతుండగా అరుణుడు తిరిగి మానవ రూపంలోకి వచ్చాడు. ఆ జీవుల నాయకుడు చివరిసారి ఇలా అన్నాడు, మేము వెళ్తున్నాం. కాని మళ్లీ వస్తాం. ఆ అంధకార జీవులు మాయమవటంతో గ్రామస్తులు కోలుకుని బయటకు వచ్చారు. అందరూ రామయ్యను వందనంగా చూశారు. ఊరు తిరిగి ఆనందంగా మారింది. కాని రామయ్య మాత్రం ఒక గుట్టు వదిలిపెట్టాడు. ఆ జీవులు వస్తే వారిని ఎదుర్కొనే భయరహిత మనసే మానవునికి అసలైన ఆయుధం. చెవిటి మాలోకం. ఒక ఊరిలో చిన్న కుగ్రామం ఉండేది. ఆ గ్రామంలో శేషయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి చెవిలో శబ్దం వినిపించని సమస్య ఉంది. అతను పూర్తిగా చెవిటి కాకపోయినా చాలా తక్కువగా వినిపించేది. వయసుతో పాటు వినికిడి బలహీనమైంది. అందుకే గ్రామంలో చాలామంది అతనిని చెవిటి మాలోకం అని పిలిచేవారు. ఇది కొంతమంది ఎగతాళిగా, మరికొంతమంది ప్రేమగా పిలిచే పేరే. శేషయ్యకి భార్య లేదు, పిల్లలు లేరు. అతని జీవితంలో ఒంటరితనం తప్ప ఏదీ మిగలలేదు. కాని అతనికి ఒక అలవాటు ఉండేది, ప్రతిరోజు ఊరికి పక్కనే ఉన్న కొండపైకి వెళ్లి ప్రకృతిని తిలకించటం. ఆ చెరువు చప్పుడు, ఆ గాలి సంగీతం అతను వినలేనప్పటికీ అతని మనసు మాత్రం వాటిని అనుభవించగలిగేది. ఒకరోజు ఊరిలో కొత్తగా ఓ చిన్నారి, మేఘన అనే పాప కుటుంబంతో కలిసి అక్కడకు వచ్చింది. ఆమె చాలా చురుకైన అమ్మాయి. ఆమెకు సంగీతం అంటే ప్రాణం. ఆమె ప్రతిరోజు వాయిలిన్ సాధన చేసేది. ఆమెకు శేషయ్య చాలా ఆసక్తికరంగా కనిపించాడు. గ్రామస్తులంతా అతన్ని దూరంగా ఉంచినా ఆమె మాత్రం అతనితో మాట్లాడాలని తపనపడింది. ఒకరోజు ఆమె శేషయ్య దగ్గరికి వచ్చి ఇలా అంది, బాబాయ్, మీరు నన్ను వినగలరా? శేషయ్య ముసిముసిగా నవ్వి తల ఆడాడు. వినడంలో తేడా ఉన్నా నీ మనసు మాటలు వినగలనేమో చిన్నమ్మ అన్నాడు. ఆ మాటలు మేఘన మనసును హత్తుకున్నాయి. అప్పటినుంచి ఆమె ప్రతిరోజు శేషయ్యకి వాయిలిన్ వాయించి వినిపించేది. శేషయ్య వాయిలిన్ చప్పుడే వినలేకపోయినా ఆమె కళలో ఉన్న నిశ్శబ్ద సంగీతాన్ని తన హృదయంలో వినేవాడు. ఆమె ఒరవడి, ముఖంలో కనిపించే భావాలు, చేతుల నాట్యంతో అతనికి సంగీతం లోతుగా అనిపించేది. ఇలా నెలలు గడిచాయి. మేఘన స్కూల్కే పోతూ సంగీతం నేర్చుకుంటూ శేషయ్యతో అనుబంధాన్ని పెంచుకుంటూ పోయింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చెవిటి మాలోకం కోసం ఒక చిన్నారి ఇలా కష్టపడడం చూసి వాళ్ల దృష్టికోణం మారిపోయింది.
అతనిలో మానవత్వం, అనుభవం, మరియు మేఘనకి చూపిన ప్రేమను చూసి గ్రామస్తులంతా అతనిపై గౌరవాన్ని చూపించడం ప్రారంభించారు. ఒకసారి గ్రామంలో వార్షికోత్సవం జరిగింది. మేఘన వేదికపై వాయిలిన్ వాయించి, తన ప్రదర్శన అనంతరం చెప్పింది, "ఈ సంగీతం వినలేని ఒక మనిషి నాకు ఎలా వినాలి అన్న పాఠం నేర్పాడు. శేషయ్య బాబాయ్ నా గురువు." ఆ మాటలు విన్న గ్రామస్తుల కళ్ళు చెమ్మగిల్లాయి. శేషయ్య నిశ్శబ్దంగా కూర్చుని, తన మనసులో సంగీతాన్ని ఆనందించాడు. ఆ రోజు నుంచి, చెవిటి మాలోకం అనేది అపహాస్యం కాదు, అది ఒక గౌరవబిరుదుగా మారిపోయింది. మేఘన పద్ధతి, ప్రేమతో శేషయ్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఒక్క శబ్దం వినిపించని జీవితం కూడా, ప్రేమతో నిండినదై మారవచ్చని మిగతా ఊరికి తెలియజేసింది.